కర్ణాటకలోని తాజా రాజకీయ పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే కాబోయే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గవర్నర్ని కలిసి ఆయన సోదరుడితో కలిసి గవర్నర్ను కొద్దిసేపటి క్రితం కలిసి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన తేదీల మీద చర్చించారు. మనం చూడొచ్చు, లోక్ భవన్ వద్ద ఉన్నాం మనము. ఈ లోక్ భవన్లో గవర్నర్తో సమావేశం నిర్వహించి దాదాపు అరగంటకు పైగా ఆయన మాట్లాడారు. ఆయన సోదరుడు సురేష్తో కలిసి ఇద్దరు సుదీర్ఘంగా చర్చించారు. చర్చించిన అనంతరం ఆయన తన నివాసానికి వెళ్ళిపోయారు. అయితే ఎవరెవరు 1వ తేదీ 31, 1, 3, 5 ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు ప్రమాణ స్వీకారం పెట్టుకుంటానని చెప్పి గవర్నర్కు చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఆ తేదీలకు సంబంధించి ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ తేదీల్లో 1వ తేదీ, 5వ తేదీ ఈ 2 రోజుల్లో నేను అందుబాటులో ఉంటానని చెప్పి గవర్నర్ చెప్పినట్లుగా మనకు సమాచారం వస్తుంది. వాస్తవంగా గవర్నర్ సతీమణికి ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఆయన తరచుగా మధ్యప్రదేశ్కు వెళ్ళి వస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్కు ఆయన వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి గవర్నర్ తేదీలను అలాగే ఈయనకు అనుకూలమైనటువంటి తేదీలని, అది కూడా ద్వారకానాథ్ ఈయన పూజారిగా భావించే ద్వారకానాథ్ కొన్ని డేట్లు ఇచ్చారు. ఆ డేట్లలో ఎప్పుడు వీలవుతుంది అనేది ఈ 2 డేట్లు మ్యాచ్ చేసుకొని ఇద్దరికి అనుకూలమైన డేట్లని ఎంపిక చేసుకోవడానికి చాలాసేపు చర్చించారు. అయితే ఇంకా అది ఫైనలైజ్ కాలేదని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు సిఎల్పి సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ సిఎల్పి సమావేశంలో ఏకగ్రీవంగా డీకే శివకుమార్ని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ఉంటే గవర్నర్ని కలిసే అవకాశం ఉంది, లేదంటే నేరుగా డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేలను కలిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు రేపు ఎల్లుండి 2 రోజులు ఢిల్లీలోనే ఉండి మంత్రివర్గ కూర్పు మీద ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే విషయాల మీద చాలా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు సిద్ధరామయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య 4 డిప్యూటీ సీఎంలు ఉండాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు. అయితే డిప్యూటీ సీఎంలు ఎవరూ అవసరం లేదని చెప్పి డీకే శివకుమార్ భావిస్తున్నారు. అయితే దీని మీద సుదీర్ఘంగా చర్చించడానికి ప్రమాణ స్వీకారానికి ముందే ఇవన్నీ కూడా ఆయన తన టీంని ఏర్పాటు చేసుకోవడానికి తన వర్గానికి ప్రయారిటీ ఇవ్వడానికి ఈ మంత్రిమండలిలో ఎవరెవరు ఉండాలి, ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి అనే దాని మీద 2 రోజుల పాటు సుదీర్ఘంగా ఢిల్లీలోనే ఉండి అధిష్టానంతో మాట్లాడి ఫైనలైజ్ చేసుకొని 2 రోజుల తర్వాత బెంగళూరుకు వస్తారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ ప్రస్తుతం గవర్నర్ ఉన్నా కూడా మధ్యాహ్నం తర్వాత ఆయన ఉండకపోవచ్చు అని గవర్నర్ బంగ్లా నుంచి మనకు సమాచారం వస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆయన బయటకు వెళ్తారు, బెంగళూరులో ఉండరు అని సమాచారం వస్తుంది. అయితే రేపు ఎలాగూ ప్రమాణ స్వీకారం ఉండదు. ఈ ప్రమాణ స్వీకారం ఢిల్లీలో నిర్ణయం అవుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీలో అధిష్టానంతో కూడా మాట్లాడి అధిష్టానం ఫైనల్ చేసినటువంటి ఒక డేటు ఆయన పూజారి చెప్పినటువంటి డేట్లలో ఏదో ఒక డేట్ని అధిష్టానం కూడా ఫైనలైజ్ చేస్తుందని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా మల్లికార్జున ఖర్గే ఈ 3 కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే 3వ తేదీ కానీ 5వ తేదీ కానీ ప్రమాణ స్వీకారం ఉండొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అయితే ఇదే మనం చూస్తున్నటువంటి ఈ లోక్ భవన్లోనే గవర్నర్ బంగ్లాలోనే ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. భారీ అట్టహాసంగా ఏం కాకుండా సాధారణంగానే ఇక్కడే లోపల కొంతమంది మధ్యలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు 13 మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే సాయంత్రం 4 గంటలకు సిఎల్పి సమావేశం ఉంటుంది. ఏకగ్రీవంగా డీకే శివకుమార్ని తమ నేతగా ఎన్నుకోనున్నారు. డీకే శివకుమార్ అనంతరం సిఎల్పి నేతగా ఎన్నికైన అనంతరం ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, బెంగళూరు. ఓవర్ టు స్టూడియో.